గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ద్వాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సూత మహర్షి శౌనకాది మహర్షులకు మార్కండేయ మహర్షి యొక్క చరిత్రను వర్ణించి చెప్పి, ఆ మార్కండేయ మహర్షి భగవన్మాయను ఏ విధంగా దర్శించారు, అలాగే పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందారో ఆ వివరాలన్నీ తెలియజేశారు. తెలియజేసి, ఓ శౌనక మహర్షి, ఈ విధంగా మార్కండేయుల వారు ఈనాటికి సంచరిస్తూనే ఉన్నారు. అనువర్ణితమేతత్తే మార్కండేయస్య ధీమతః అనుభూతం భగవతో మాయా వైభవమద్భుతం. ఈ విధంగా మీరు కోరినట్లుగా ఆ మార్కండేయ మహర్షి యొక్క చరిత్రను నేను తెలియజేశాను. ఏతత్కేచిద విద్వాంసో మాయా సంసృతిమాత్మనః అనాద్యావర్తితం నృణాం కాదాచిత్ కం ప్రచక్షతే. మాయా ప్రభావం అనేటువంటిది భగవన్మాయ సామాన్యమైనది కాదు. దానికి ఆది లేదు, అంతము లేదు. భగవంతుని యొక్క సంకల్పంతో అది అందరినీ ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఆ ప్రభావాన్ని సామాన్యులెవరూ తెలుసుకోలేరు. ఓ మహర్షి, ఒకనాడు ఉండి మరొకసారి నశించిపోయేది కాదు ఆ మాయ. దాన్ని తరించటం అనేది, దాటడం అనేది చాలా కష్టము. మార్కండేయ మహర్షి ఆయన తపశ్శక్తితో శ్రీ మహావిష్ణువుని చక్కగా ధ్యానించి తపస్సు చేసి ఆయన ప్రభావంతో భగవన్మాయను దర్శించగలిగారు. కానీ సామాన్యులు ఆ పని చెయ్యలేరు. య ఏవమేతత్ భృగువర్యవర్ణితం యత్ రథాంగపాణేరనుభావభావితం సంశ్రావయేత్ సంశృణుయాదుతావుభౌ తయోర్న కర్మాశయ సంస్కృతిర్భవేత్. ఎవరైతే ఈ భృగువంశజుడైనటువంటి మార్కండేయ మహర్షి యొక్క ఈ చరిత్రను, భగవన్మాయను చూచినటువంటి అద్భుతమైన ఈ చరిత్రను, అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహ విశేషాన్ని ఎవరైతే చక్కగా వింటారో వాళ్ళు సమస్తమైనటువంటి పాపముల నుండి విముక్తులవుతారు. కర్మవాసన వారికి అంటదు. జనన మరణ చక్రం నుంచి బయటపడతారు. ముక్తినిచ్చేటువంటి అద్భుతమైన చరిత్ర ఇది అని వర్ణించి చెప్పారు. ఇక్కడితో మనం ద్వాదశ స్కంధంలో 10వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. 11వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శౌనకౌవాచ అధేమమర్థం పృచ్ఛాము భవంతం బహువిత్తమం సమస్తతంత్రరాద్ధాంతే భవాన్ భాగవత తత్వవిత్. వెంటనే శౌనక మహర్షి సూత మహర్షితో ఇలా అంటున్నారు, అయ్యా మహానుభావ, మీరు చాలా గొప్పవారు, శాస్త్రార్థములన్నీ తెలిసినటువంటి వారు మీరు. ఆ సిద్ధాంతాలతో కూడినటువంటి భగవదారాధన విధానం గురించి నాకు తెలుసుకోవాలనుంది. భగవంతుణ్ణి ఏ విధంగా అర్చిస్తారు, అనేక రకములైనటువంటి ఆగమాలున్నాయి. వాటన్నిటికీ ఆధారం వేదములే. ఈ ఆగమములలో వర్ణింపబడినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన విధానాన్ని గురించి చెప్పండి, అది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎందువల్లంటే మీరు భాగవతోత్తములన్నీ తెలిసిన వాళ్ళు. తాంత్రికా పరిచర్యాయాం కేవలస్య శ్రియః పతేః అంగోపాంగ యథాకల్పం కల్పయంతి యథాచయైః. ఆగమోక్త విధానంగా ఆ శ్రీ మహావిష్ణువుకి సేవ చేసేటప్పుడు
పరిచర్య చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు ఏ విధంగా భావన చేస్తూ ఉంటారు. ఆ స్వామి యొక్క చక్కని అలంకరణ, అలాగే ఆ స్వామి యొక్క అవయవములు, చరణాదులు, ఆయన పరివారమైనటువంటి గరుత్మంతుడు ఇత్యాదులు, సుదర్శనము ఇత్యాదిగా కలిగినటువంటి ఆయుధములు, వీటన్నింటినీ ఈ ఆగమశాస్త్రంలో ఆ స్వామిని పరిచర్య చేసేటప్పుడు ఏ విధంగా భావన చేస్తూ ఉంటారో తెలియజేయండి. ఆ ఆయుధాల వెనకాల, స్వామి అవయవాల వెనకాల, అదేవిధంగా గరుత్మంతుడు ఇత్యాది పరివారం వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏమిటి, అందులో ఉన్న తత్వం ఏమిటి, అది మాకు చెప్పండి అని అడిగారు. తన్నో వర్ణయ భద్రంతే క్రియాయోగం బుభుత్సతాం ఏన క్రియా నైపుణేన మర్త్యో యాదమర్త్యతాం. ఆ పూజా విధానం ఏదైతే ఉందో శ్రీ మహావిష్ణువు యొక్క పూజ, దానికి సంబంధించినటువంటి వివరాలు, ఆ క్రియ పద్ధతులన్నీ కూడా వర్ణించి చెప్పండి. ఎందువల్లంటే ఆ విధంగా భావన చేస్తూ భగవంతుణ్ణి ఆరాధన చేయటం ద్వారా మానవుడు మర్త్యుడంటేనే మరణించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, అది సహజం కదా. అలాంటి మానవుడు ముక్తిని సాధిస్తాడు, ఈ మరణం నుంచి శాశ్వతంగా తప్పించుకోగలుగుతాడు. అంత గొప్పది ఆ పూజా విధానం, ఆరాధన విధానం. అందులో ఉన్నటువంటి రహస్యాన్ని మాకు స్పష్టంగా చెప్పండి అని సూత మహర్షిని ప్రార్థించారు. సూత ఉవాచ నమస్కృత్య గురూన్ వక్ష్యే విభూతిర్వైష్ణవీరపి యాః ప్రోక్త వేదతంత్రాభ్యాం ఆచార్యైః పద్మజాదిభిః. మంచి ప్రశ్న అడిగారండి ఓ శౌనక మహర్షి. ముందుగా సమాధానం చెప్పే ముందు గురువులకు నమస్కారం చేసుకుని, నాలో ఆ విషయానికి సంబంధించిన ప్రజ్ఞ, జ్ఞాపకం వచ్చే విధంగా గురువులకి ముందుగా నమస్కారం చేసుకుంటూ, ఆ బ్రహ్మాదులు ఏ విధంగా వేదముల యందున్నటువంటి రహస్యాన్ని అందించారో, ఆ బ్రహ్మ అలాగే నారదుడు ఇత్యాది దివ్య ఋషుల చేత వర్ణింపబడినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహాది ఆరాధనల యొక్క విభూతులను గూర్చి నేను తమకి తెలియజేస్తాను. మాయాద్యైః నవభిః సత్వైః సవికారమయో విరాట్ నిర్మితో దృశ్యతే యత్ర సచిత్కే భువనత్రయం. ఆ విరాట్ స్వరూపం, పరమాత్మ యొక్క విరాట్ స్వరూపం అనేది 9 తత్వాలతో కూడి ఉన్నది. అవేంటంటే మాయాశక్తి, మహత్తు, సూత్రాత్మ, అహంకారం అనేవి 4 అయితే, పంచతన్మాత్రలు ఏవైతే ఉన్నాయో అవి 5. ఈ 4, 5 మొత్తం 9 తత్వాలు ఉన్నాయి. వాటిలోనే వాటి ప్రభావం చేతనే ఉత్పన్నమయ్యేటువంటివి ఏవి అంటే 16 తత్వాలు ఉన్నాయి. అవి జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనస్సు, పంచభూతాలు. ఈ 16 కూడా ఆ ముందు చెప్పబడిన 5 ఇంచే ఉద్భవిస్తూ ఉంటాయి. ఏతద్వై పౌరుషం రూపం భూఃపాదౌ ద్యౌః శిరో నభః నాభిః సూర్యో అక్షిణీ నాసే వాయుః కర్ణౌ దిశః ప్రభోః. ఆ విరాట్ స్వరూపంలో ఉన్నటువంటి ఆయా భాగముల యొక్క స్వరూపాలు ఎలాంటివో వర్ణించి చెప్తాను వినండి. ఆ విరాట్ స్వరూపము యొక్క పాదాలు ఏమిటి అంటే భూమియే, భూఃపాదౌ అని వర్ణించినట్లుగా. అలాగే ఆయన శిరస్సు ఏమిటి అంటే ద్యులోకము. మరి నాభి ఏమిటి అంటే ఆకాశము. సూర్య భగవానుడే ఆ పరమాత్మ యొక్క నేత్రములు. ముక్కు పుటములు ఏవైతే ఉన్నాయో అదే వాయువు. ఆయన చెవులు ఏమిటి అంటే సాక్షాత్తు దిక్కులే. వాయుః కర్ణౌ దిశః ప్రభోః అని చెప్పి, ప్రజాపతి ప్రజననం అపానో మృత్యురీసితుః తద్వాహవో లోకపాలాః మనశ్చంద్రో భ్రువౌ యమః. ప్రజాపతే ఆ పరమాత్ముని యొక్క జననేంద్రియం, మృత్యుదేవత విసర్జనేంద్రియం. లోకపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ విరాట్ స్వరూపము యొక్క బాహువులు. చంద్రుడే ఆ విరాట్ స్వరూపము యొక్క మనస్సు. మరి యమధర్మరాజు ఏమిటి అంటే ఆ పరమాత్ముని యొక్క కనుబొమలు అని వర్ణించి చెప్పి, లజ్జోత్తరోధరో లోభో
దంతాద్యోత్స్నా స్మయోభ్రమ రోమాణి భూరుహా భూమ్నో మేఘా పురుషమూర్ధజా. లజ్జ అనబడేటువంటిది సిగ్గు ఏదైతే ఉందో అది ఆ విరాట్ స్వరూపము యొక్క పై పెదవి. ఆ స్వరూపము యొక్క క్రింది పెదవి ఏమిటి అంటే లోభము. అలాగే ఆ స్వామి యొక్క దంతములు ఏవైతే ఉన్నాయో అవి వెన్నెల. వెన్నెలయే స్వామి దంతములు. ఆ స్వామి మాయాశక్తియే చిరునవ్వు. మరి రోమాలు ఏమిటి అంటే వృక్షములు. స్వామి యొక్క కేశములు ఏమిటి అంటే మేఘములు అని వర్ణించి యావానయం వై పురుషో యావత్యా సంస్థయామితః తావానసావపి మహాపురుషో లోక సంస్థయ. మానవులు ఏ విధంగానైతే వారి వారి ప్రమాణానుగుణంగా సుమారు 7 జానల ప్రమాణంతో ఉంటారు, అలాగే ఆ విరాట్ పురుషుని యొక్క ప్రమాణానుగుణంగా ఆయన కూడా 7 జానల ప్రమాణంలో ఉంటారు అని చెప్పి కౌస్తుభవ్యపదేశేన స్వాత్మజ్యోతిర్బిభర్త్యజ తత్ప్రభావ్యాపిని సాక్షాత్ శ్రీవత్సం ఉరసా విభు. ఆ స్వామి ధరించేటువంటి కౌస్తుభమణి ఏముంది అంటే ఆ కౌస్తుభమణి అనేటువంటి వంకతో ఆయన హృదయసీమలో ప్రకాశించేది ఏమిటి అంటే ఆత్మజ్యోతి అని చెబుతున్నారు. ఆ స్వామి యొక్క వక్షస్థలం మీద ఉన్నటువంటి శ్రీవత్సం, శ్రీ అనేటువంటి పుట్టుమచ్చ ఏదైతే ఉందో అది ఆ ఆత్మజ్యోతి యొక్క కాంతి అని చెబుతూ స్వమాయాం వనమాలాఖ్యాం నానాగుణమయీం దధత్ వాసశ్చందోమయం పీతం బ్రహ్మసూత్రం త్రివృత్ స్వరం. సత్వరజస్తమో గుణ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో మాయాశక్తి, అవి ఆ స్వామికి అనేక పేటలు కలిగినటువంటి వరుసలు కలిగినటువంటి వనమాల. ఆ స్వామి వనమాల ఏమిటి అంటే మాయాశక్తి స్వరూపములైన సత్వరజస్తమో గుణాలే. ఆ స్వామికి పీతాంబరం, పట్టు పీతాంబరం ఏమిటంటే వేదస్వరూపమే వస్త్రము. ఆ స్వామికి యజ్ఞోపవీతం ఏమిటి అంటే ఓంకారము, ప్రణవమే ఆ స్వామికి యజ్ఞోపవీతం అని చెబుతున్నారు. బిభర్తి సాంఖ్యం యోగంచ దేవో మకర కుండలే మౌళిం పదం పారమేష్ఠ్యం సర్వలోక అభయంకరం. ఇంకా జ్ఞానయోగము కర్మయోగం అనబడే రెండు కూడా ఆ పరమాత్ముని యొక్క శ్రవణములకు ఉండేటువంటి చక్కని మకర కుండలాలు. మరి స్వామి యొక్క కిరీటం ఏమిటి అంటే సాక్షాత్తు బ్రహ్మలోకమే. ఎటువంటిది బ్రహ్మలోకము అంటే సమస్తమైన లోకముల యొక్క భయములను పోగొట్టి అభయాన్ని ఇచ్చేటువంటిది బ్రహ్మలోకం. అలాంటి సత్యలోకమే స్వామికి కిరీటమై భాసిస్తూ ఉన్నది. అవ్యాకృతం అనంతాఖ్యం ఆసనం యదధిష్ఠితః ధర్మజ్ఞానాదిభిర్యుక్తం సత్వం పద్మమిహోచ్యతే. ఈ మూల ప్రకృతి ఏదైతే ఉన్నదో ఆ మూల ప్రకృతియే స్వామి అధిష్ఠించి ఉన్నటువంటి అనంతుడనే ఆసనము. ఆదిశేషుని యొక్క స్వరూపమే మూల ప్రకృతి అని చెబుతూ ధర్మ జ్ఞాన వైరాగ్యములతో కూడినటువంటి సత్వగుణం ఏదైతే ఉందో ఆ సత్వమే పరమాత్ముని యొక్క నాభికమలము అని వర్ణించారు. ధర్మ జ్ఞానాదిభిర్యుక్తం సత్వం పద్మమిహోచ్యతే అని చెప్పి ఓజస్సహో బలయుతం ముఖ్యతత్వం గదాం దధత్ అపాం తత్వం దరవరం తేజస్తత్వం సుదర్శనం. అలాగే ఇంద్రియ శక్తి, దేహశక్తి, మనోబలము వీటితో కూడినటువంటి ముఖ్యమైన ప్రాణతత్వం ఏదైతే ఉన్నదో అదే ఆ స్వామి బాహునందు ప్రకాశించేటువంటి కౌమోదకి అనేటువంటి గద యొక్క స్వరూపము. అలాగే జలతత్వం ఏదైతే ఉందో అదే స్వామి మరొక చేతి యందు బాహునందు ఉన్నటువంటి శంఖము. అగ్నితత్వంగా నిలిచింది ఏమిటి అంటే స్వామి ఆయుధమైనటువంటి సుదర్శనమే అని వర్ణించి నభో నిభం నభస్తత్వం అసిం చర్మ తమోమయం కాలరూపం ధనుష్యార్గం తథా కర్మమయేషు ధిం.
ఆకాశతత్వాన్ని ప్రతిబింబించేలాగా ఆ స్వామికి ఆయుధమై ప్రకాశించేది ఏమిటి అంటే ఆకాశంలాగానే మెరిసిపోయేటువంటి నందకం అనే పేరు కలిగిన ఖడ్గము. తమోగుణ ప్రధానంగా అజ్ఞానం, తమోగుణ ప్రధానమైనటువంటి అజ్ఞాన స్వరూపం ఏమిటి అంటే డాలు, ఆయన దగ్గర ఉన్నటువంటి డాలు. కాలతత్వమే ఆ పరమాత్మునికి శారంగం అనేటువంటి ధనస్సుగా ప్రకాశిస్తూ ఉన్నది. మరి అమ్ముల పొది ఏమిటి అంటే కర్మయే అమ్ముల పొదిగా ఉన్నది. ఇంద్రియాణి శరానాహు ఆకూతి రస్యస్యందనం తన్మాత్రాణ్యస్యాభివ్యక్తిం ముద్రయార్ధక్రియాత్మత. మరి బాణాలు ఏమిటి అంటే ఇంద్రియాలే బాణాలు. క్రియాశక్తితో కూడినటువంటి మనస్సు ఏదైతే ఉందో అదే ఆయన యొక్క రథము. అలాగే శబ్దాది తన్మాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ తన్మాత్రలన్నీ ఆ రథము యొక్క బాహ్య స్వరూపము అని వర్ణించి భగవానుని యొక్క ముద్రలు ఉన్నాయి. ఆ ముద్రల యొక్క ఆంతర్యం ఏమిటి అంటే అభయం ఇవ్వటము, వరాలు ఇవ్వటము. ఇదే స్వామి ముద్రల్లో ఉన్నటువంటి ఆంతర్యము అని చెప్పి మండలం దేవయజనం దీక్షా సంస్కార ఆత్మనః పరిచర్య భగవతః ఆత్మనో దురితక్షయ. ఆ భగవానుణ్ణి పూజించేటువంటి స్థానం ఏదైతే ఉందో అదే సూర్యమండలము. దేవుని పూజా స్థానమే సూర్యమండలం. అలాగే అంతఃకరణంలో ఉండేటువంటి పవిత్రత ఏదైతే ఉందో అదే మంత్రదీక్ష అని చెబుతూ మన పాపాల్ని పోగొట్టుకోవటమే భగవంతుని సేవ అని వర్ణిస్తున్నారు. భగవాన్ భగ శబ్దార్థం లీలాకమలముద్వహన్ ధర్మం యశశ్చ భగవాన్ చామర వ్యజనే అభజత్. అలాగే భగవాన్ అన్న దాంట్లో భగ అనేటువంటి శబ్దం ఉన్నది. దీనికి ఉన్నటువంటి భావం ఏమిటి అంటే ఐశ్వర్యము, వీర్యము, కీర్తి, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము అనబడేటువంటి 6 గుణములతో కూడినటువంటిదే ఈ భగశబ్దము. ఆ భగం అంటే ఏంటి, అది ఎక్కడున్నది అంటే పరమాత్మ తన బాహు యందు ధరించినటువంటి విలాసార్థం ఆయన చేతిలో ఉన్నటువంటి పద్మమే అని వర్ణించి చెబుతూ ధర్మము యశస్సు ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఆ రెండు ఆ పరమాత్మకు వింజామరలై సేవలు అందిస్తూ ఉన్నాయి. ఆతపత్రంతు వైకుంఠం ద్విజాధామా కుతో భయం త్రివృద్వేద సుపర్ణాఖ్యో యజ్ఞం వహతి పూరుషం. మరి పరమాత్మకు పట్టినటువంటి శ్వేతఛత్రం ఏదైతే ఉందో అదే వైకుంఠము. ఏ విధమైన భయాలు లేనటువంటి వైకుంఠానికి ప్రతీక ఏమిటి అంటే స్వామికి పట్టేటువంటి శ్వేతఛత్రమే. ఋగ్యజు సామములనేటువంటి వేదత్రయం ఏదైతే ఉందో అదెవరు అంటే సాక్షాత్తు గరుత్మంతుని యొక్క స్వరూపమే. యజ్ఞస్వరూపుడైనటువంటి పరమాత్మను వేదస్వరూపుడైనటువంటి గరుత్మంతుడు వహిస్తూ ఉంటాడు. అనపాయిని భగవతి శ్రీ సాక్షాదాత్మనో హరేః విశ్వక్సేనః తంత్రమూర్తి విదితః పార్షదాధిపః నందాదయోష్టౌ ద్వాస్థాశ్చ తేణిమాద్యా హరేర్గుణాః. భగవంతుణ్ణి ఎప్పుడూ విడిచిపెట్టకుండా నిత్యానపాయినిగా ఉండేటువంటి శక్తి స్వరూపిణియే సాక్షాత్తు లక్ష్మీదేవి. శ్రీహరికి ఉండేటువంటి పార్షదులు సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అధిపతిగా ఉండేది ఎవరంటే విశ్వక్సేనుల వారు. నందుడు, సునందుడు ఇత్యాదిగా వర్ణింపబడేటువంటి 8 మంది ద్వారపాలకులు ఉన్నారు. వాళ్ళందరూ సాక్షాత్తు అష్టసిద్ధుల యొక్క ప్రతీకలే. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం అనబడే 8 సిద్ధులు ఏవైతే ఉన్నాయో ఆ 8 కూడా ఆ స్వామి ద్వారపాలకులైనటువంటి నంద సునందాదులు అనబడేటువంటి 8 మంది పార్షదులే ఆ సిద్ధుల యొక్క స్వరూపులై ఉన్నారు. వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న పురుషస్వయం అనిరుద్ధ ఇతి బ్రహ్మన్ మూర్తివ్యూహోభిధీయతే. పరమాత్మకు 4 విధములైనటువంటి వ్యూహస్వరూపాలు ఉన్నాయి. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అని చెప్పబడేటువంటి 4 రూపములతో, మూర్తి భేదములతో ఆ పరమాత్ముడు చక్కగా ఉపాసింపబడుతూ ఉంటాడు.
స విశ్వ తైజస ప్రాజ్ఞ తురీయ ఇతి వృత్తిభిః అర్ధేంద్రియాశయ జ్ఞానై భగవాన్ పరిభావ్యతే. అలాగే జాగ్రత్త స్వప్న సుషుప్తి చిట్ట చివరిది తురీయము అనబడేటువంటి ఈ 4 విషయాల్లో మొట్టమొదటి అవస్థ అయినటువంటి జాగ్రత్త అవస్థ, అక్కడ బాహ్య విషయములన్నీ గమనించేటువంటి విశ్వడనేటువంటి పేరుతో, అలాగే రెండవదైనటువంటి స్వప్నావస్థలో మనస్సులో సృష్టించేటువంటి ప్రపంచాన్ని అంతటినీ ప్రకాశింపజేసేటువంటి తైజసుడనే పేరు కలిగినటువంటి స్వరూపంతో, మూడవ అవస్థ అయినటువంటి సుషుప్తి అంటే నిద్ర, ఆ అవస్థలో ప్రాజ్ఞుడనేటువంటి స్వరూపంతో అజ్ఞాన సాక్షిగా, అలాగే తురీయావస్థలో ఈ మూడింటిని నడిపించేటువంటి సాక్షిభూతుడైనటువంటి పరమాత్మునిగా ఆ స్వామియే వెలుగొందుతూ ఉంటాడు. అంగోపాంగాయుధాకల్పై భగవాన్ తచ్చతుష్టయం బిభర్తి స్మ చతుర్మూర్తి భగవాన్ హరిరీశ్వర. కాబట్టి ఓ శౌనకాది మహర్షులారా, మీరు అడిగిన విధంగా ఆ స్వామి యొక్క స్వరూపము, ఆయన బాహువులు, ఆ చేతుల్లో ఉన్నటువంటి ఆయుధములు, అలంకారములు, పూజా విధానంలో ఉన్నటువంటి తత్వము, ఇవన్నీ కూడా తమకు అందించాను. అంగ ఉపాంగ ఆయుధ అలంకారములలో 4 మూర్తుల స్వరూపుడై, వ్యూహస్వరూపుడై, అలాగే జాగ్రత్త స్వప్న సుషుప్తి తురీయములనబడేటువంటి ఈ 3 అవస్థల్ని దాటినటువంటి తురీయం, ఈ విధంగా 4 రకాలైన అవస్థలను నిలబెడుతూ సర్వమునకు ఆధారభూతుడై ఆ పరమాత్ముడు విరాట్ స్వరూపుడు వెలుగొందుతూ ఉన్నాడు అని ద్విజర్షభ స ఏష బ్రహ్మయో నిస్వయందృక్ స్వమహిమ పరిపూర్ణో మాయయా చ స్వయైతత్ సృజతి హరతి పాతీతి ఆఖ్యయానావృతాక్షో వివృత ఇవ నిరుక్తః తత్పరైరాత్మలభ్యః. ఆ శ్రీహరి ఎటువంటి వాడు అంటే స్వయం జ్యోతి, స్వయంగా ప్రకాశించేటువంటి చక్కని స్వభావం కలిగినటువంటి వాడు, వేదరాశికి అంతటికీ కూడా ఆధారభూతమైన వాడు. మూలపురుషుడు ఎవరు వేదాల కంటే? ఆ శ్రీహరియే. ఈ జగత్తునంతటినీ తానే సృష్టించి నడిపించి ఉపసంహరణ చేస్తూ ఉంటాడు, లయం చేస్తూ ఉంటాడు. ఎవరైతే ఆ శ్రీహరిని పరమ లక్ష్యంగా భావన చేసి ధ్యాననిష్టతో తమ ఆత్మస్వరూపునిగా అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకుంటారో వాళ్ళు ముక్తిని సాధించగలుగుతారు. కప్పివేయబడని జ్ఞానస్వరూపం ఆ పరమాత్ముడే, ఎప్పుడూ వెలుగొందేటువంటి స్వరూపం. అలాగే ఈ లోకంలో అనేక రకాలైన స్థావర జంగమాత్మకమైనటువంటి స్వరూపంలో భిన్న భిన్నాలుగా కనిపించేటువంటి ఒకే ఒక స్వరూపం ఎవరంటే ఆ పరమాత్ముడే. అనగా ఈ జగత్తులో ఉన్నది ప్రతిదీ పరమాత్మ స్వరూపుడని తెలుసుకోవటమే ఆత్మజ్ఞానమును అర్థం చేసుకొనుట అని శౌనకాది మహర్షులకు ఆ సూత మహర్షుల వారు వర్ణించి చెప్పారు. శ్రీకృష్ణ కృష్ణ సఖ వృష్ణి వృషభావనిధృగ్ రాజన్యవంశదహనానపవర్గవీర్య గోవింద గోపవనిత వ్రజభృత్య గీత తీర్థశ్రవశ్రవణ మంగళ పాహి భృత్యాన్. గోవింద, నారాయణ, పరమాత్మ, ఓ కృష్ణ, నీవు సాక్షాత్తు ఆ అర్జునునకు మిత్రుడవై ఉన్నావయ్యా. యదువంశ శ్రేష్ఠునిగా అవతరించావు. అలాగే భూమి మీద భారంగా ఉన్నటువంటి దుష్టులైనటువంటి అసురాంశలతో జన్మించినటువంటి ఆ క్షత్రియులందరినీ కూడా సంహరించి భూభారాన్ని పోగొట్టావయ్యా. నీవు ఎప్పటికీ క్షీణించనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడవు. ఓ గోవింద, నీ గొప్ప తత్వమును గురించి గోపికలు అలాగే భక్తులు వీళ్ళంతా చక్కగా నీ కీర్తిని చాటి చెబుతూ గానం చేశారు. నీ గురించి వింటే చాలు అమంగళాలు పోతాయి, సమస్తమైన కళ్యాణాలు కలుగుతాయి. కాబట్టి ఓ స్వామి, నీ భక్తుల్ని రక్షించు అని సూత మహర్షి స్తోత్రం చేస్తూ య ఇదం కల్య ఉత్థాయ మహాపురుష లక్షణం తచ్చిత్త ప్రయతో జప్త్వా బ్రహ్మవేద గుహాశయం. ఎవరైతే ప్రాతః సమయంలో చక్కగా మేల్కుని శుచిగా
విరాట్ స్వరూపుడైన పరమాత్మని యొక్క ఈ దివ్యమైనటువంటి స్వరూపాన్ని చక్కగా పఠిస్తారో, శ్రవణం చేస్తారో వారు పరబ్రహ్మను తెలుసుకోగలుగుతారు, వారికి ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అని ఫలశ్రుతిగా ఆ స్వామి సూత మహర్షి తెలియజేశారు. మరిన్ని విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.